పదవ సూత్రం అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్ర. అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్ర. అభావాన్ని ఆశ్రయించి ఉండే వృత్తి నిద్రావృత్తి. నిద్రావృత్తి, స్వప్న వృత్తి అనే వృత్తులున్నాయి. నిద్ర నుండి మేలుకున్న తర్వాత నేను నిద్రించాను అన్న జ్ఞానం మనకుంటుంది. అయినా ఆ నిద్రానుభవం మనకు కేవలం స్మరణ మాత్రమే. అనుభవించని విషయం గూర్చిన స్మృతి మనకెప్పుడూ ఉండదు. ప్రతి చిత్తవృత్తి కూడా సరస్సులో అలలాంటిదే. నిద్రించే సమయంలో చిత్తంలో ఎలాంటి వృత్తులు లేకుంటే అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు ఏవీ కలగవు. కలగని అనుభవాలను స్మరించటం కూడా జరగదు. కానీ నిద్రించాను అన్న స్మృతి మనకుంటున్నది. కాబట్టి నిద్రావస్థలో చిత్తంలో తప్పకుండా వృత్తులుంటున్నాయని స్పష్టమవుతున్నది గదా. ఈ స్మృతి అనేది కూడా మరో చిత్తవృత్తి.